చిన్నప్పటి నుండి మీ ముందు తిరిగినోని, మీ కళ్ళ ముందు పెరిగినోని, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, మీకు కుటుంబ సభ్యుడిగా ఈరోజు ఈ అవకాశం వస్తుంది. ఇది నా ఎలక్షన్ అనుకోవట్లే, ఇది మీ ఎలక్షన్, మీ తమ్ముడు ఎలక్షన్, మీ అన్న ఎలక్షన్, మీ కొడుకు ఎలక్షన్, ఇది మనందరి ఎలక్షన్. ఎలక్షన్ అంటే ఎవరి గురించో, సింపతి గురించో, సెంటిమెంట్ గురించో కాదు, మన ప్రాంత అభివృద్ధి గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, ఇది మన జీవితాలతో ముడిపడిన విషయం. కాబట్టి ఈ సమయం వచ్చింది. గతంలో 3 సార్లు అవకాశం కల్పించారు, అభివృద్ధి దేవుడెరుగు, కానీ ఈ ప్రాంతం అంతా కూడా అన్యాయానికి గురైంది, అరాచలకు గురైంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కదా, ఈ ప్రాంతం ఎంత అన్యాయమైందో మీ అందరికీ తెలుసు కదా. ఈరోజు పొరపాటు చేసుకోకండి. రేవంత్ అన్న ప్రజాపాలనలో నేను ఏ గల్లీలలో తిరిగినా, ఏ బస్తీలలో తిరిగినా ఈరోజు మాకు రేషన్ కార్డు వచ్చింది నాయన. ఒక ఇంటికి పోతే సన్న బియ్యం పట్టుకొని కుటుంబం అంతా బయట నించొని కన్నీళ్లు పెట్టుకుంటానన్ను నాతో మాట్లాడడం జరిగింది. ఓ కుటుంబంకి వెళ్తే, నాయన మా కొడుకు బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడు 10 ఏళ్ళుగా, కానీ మాకు చేసింది ఏం లేదు, నా ఇంటికి ఇవాళ రేషన్ కార్డు వచ్చింది నాయన, మా ఇంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి వేస్తామని ఓ తల్లి చెప్తా ఉంది. ఓంనగర్ అనే బస్తీకి పోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు మా గల్లీలో రోడ్లు అయినాయి, డ్రైనేజ్ సిస్టమ్ అయిందని చెప్పి స్వచ్ఛందంగా మా ప్రాంత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు మీరందరూ కూడా ఈ సమయం వృధా చేసుకోకుండా సరైన నిర్ణయం తీసుకోండి. మీలో మీ ఇంటి సభ్యుడిగా ఈ అవకాశం కల్పించినటువంటి నాకు అందరూ కూడా ఒక్కసారి ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ, మరి గతంలో 2018లో 2023లో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అవకాశం రాకుండా చేస్తే సరే, నా జీవితంలో ఒక తప్పు చేయలే, కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినారు. ఈ పబ్లిక్కి ఉపయోగపడద్దు నవీన్ అని అనేక కుట్రలు పన్నారు. ఆ భగవంతుడు ఉన్నాడు. ఈరోజు మీ అందరి ముందు నుంచొని మాట్లాడుతున్నా అంటే మీ అందరి ఆశీర్వాదం, ఆ భగవంతుడు రేవంత్ అన్న రూపంలో, కాంగ్రెస్ పార్టీ రూపంలో వచ్చి మీలో ఒక్కడినటువంటి నాకు ఈ అవకాశం కల్పించింది. గతంలో పొరపాటు చేసుకున్నట్టు ఈరోజు మోసపోకండి. మాయమాటలు చెప్పుకుంటా మన గల్లీలలో తిరుగుతున్నారు. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి, మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించండి. ఈరోజు 3 నెలల నుండి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 3 మంత్రులు మన ప్రాంతంలో తిరుగుకుంటూ 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్